యువత మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పారని సభలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తోందని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. 5,72,282 ఉద్యోగాలు ఎక్కడ ఎవరికి ఇచ్చారు మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చే ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో మొదటి హామీ నిరుద్యోగ వృద్ధి లేదా 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మొదటి హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసి వాళ్లకు లేనిపోని నమ్మకాలు కుదిరించి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత నిరుద్యోగులు లేరు ఏం లేరని చెప్పి గాలికి వదిలేసిన పక్షంలో ఈరోజు శాసన మండలిలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏ స్టాటిస్టిక్స్లో ఉంది, మీరు 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి కూడా ఎంతవరకు ఇచ్చారనేసి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం శాసనసభ ద్వారా శాసన మండలి ద్వారా ఎంత నిర్లక్ష్యంగా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తుందంటే అంత నిర్లక్ష్యంగా ఆన్ పేపర్ వీళ్ళు సమాధానం చెప్తున్నారు.